श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पाद शङ्करम् లోకశంకరం అని శంకర భగవత్పాదుల వారికి ముందుగా నమస్కారం చేసుకుంటూ, వైశాఖ శుద్ధ పంచమి సాక్షాత్తు మహాదేవుని అంశగా జన్మించినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. కేరళలో కాలడి అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో జన్మించారు. అనేక గ్రంథాలు రచించుకుంటూ వచ్చారు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆ 32 సంవత్సరాలలోనే అనంతమైనటువంటి విజ్ఞానాన్ని, ఈ లోకానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని అంతా కూడా 3 విధాలుగా విభజించారు పండితులు వారు అందించినటువంటి విజ్ఞానాన్ని. మొదటిది భాష్య గ్రంథాలు. భాష్య గ్రంథాలంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఈ మూడింటికి కూడా శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి భాష్య గ్రంథమే అందరికీ కూడా ఈనాటికి ప్రామాణికంగా స్వీకరిస్తూ ఉంటారు. అలాగే రెండవది ప్రకరణ గ్రంథాలు అని చెప్తారు. అంటే వివేక చూడామణి, ఇటువంటివన్నీ కూడా. ఇక మూడవది స్తోత్ర వాంగ్మయం. ఈ స్తోత్ర వాంగ్మయం అనంతంగా ఉన్నది. మనలాంటి సామాన్యులందరికీ కూడా ఆ పెద్ద పెద్ద భాష్య గ్రంథాలు ఇవన్నీ కూడా అర్థం కాకపోవచ్చు. ఈ ప్రపంచంలో తిరుగుతూ ప్రపంచమే జీవితము అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటివి స్తోత్రవాంగ్మయం. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది భజగోవింద శ్లోకాలు. యథాశక్తి మనం వ్యాఖ్యానం చేసుకుందాం. ఎందుకంటే శ్లోకాలు అందరికీ తెలుసు, కానీ వాటిలో ఏ నిగూఢమైనటువంటి అర్థాన్ని శంకరులు ఇచ్చారు మనకి అనేటువంటి తత్వం తెలుసుకోవాలి. కానీ మన స్థాయికి తగినట్లుగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా చాలా సరళమైనటువంటి భాషలో వాటికి తెలిసినంత మేర వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వ వాంగ్మయము అనేటువంటిది మొత్తం కూడా దాదాపుగా సంస్కృతంలోనే రచించబడింది. ఈ సంస్కృత భాష, ఈ పూర్వ వాంగ్మయము, ప్రాచీన వాంగ్మయము ఇవన్నీ మాకెందుకండి? ఇప్పుడు మేము చాలా అధునాతనంగా జీవిస్తూ ఉన్నాం కదా, చాలా మోడర్న్ లైఫ్లో మేము ఉన్నాము, మోడర్న్ ఎరాలో ఉన్నాము, అటువంటిప్పుడు మాకెందుకు ఇవి అని ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కాలం మారచ్చండి. మన ఆహార విహారాలు మారచ్చు, భోజన పద్ధతులు మారచ్చు, జీవన విధానంలో మార్పులు రావచ్చు, మన టెక్నాలజీ పెరగచ్చు. కేవలం ధన సంపాదనే ప్రధానమా మన జీవితానికి? ఎంతవరకు ధనం సంపాదించాలి? దానికి అంతు అనేటువంటిది ఉన్నదా? అలాగే అధికారం ఎంతవరకు ఉండాలి? దేని మీద అధికారం? దేని మీదైనా అసలు నిజంగా మనకి ఆలోచిస్తే అధికారం అనేటువంటిది ఉంటుందా? ఏది శాశ్వతం ఈ లోకంలో? ఏది కాదు కదా. ఇదంతా మన కళ్ళ ముందు నిత్యము చూస్తూ ఉండేటువంటిదే. అయినా దీనిలోనే మనం మమేకమైపోతూ ఉంటాం. ఇటువంటి విషయాల నుంచి బయటికి రమ్మనమని గొప్ప ఉద్బోధ చేస్తారు భజగోవింద శ్లోకాలలో. అంటే ప్రాచీన వాంగ్మయాన్ని మన అత్యాధునికమైనటువంటి జీవితానికి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి. ఆ రోజుల్లో అంటే సంస్కృతంలో రాశారు కదండి, ఇవన్నీ మాకెందుకు, మాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, మాకంతా కంప్యూటర్ నాలెడ్జ్ ఎప్పుడు అని చెప్పి అనుకోవచ్చు. ఈనాడేమో ఇంగ్లీషు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ అయిపోయింది. ఈ రోజుల్లో ఇంగ్లీషులో మాట్లాడటం ఎంత గొప్పో 2000 సంవత్సరాల క్రిందట, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల కిందట సంస్కృతం అనేటువంటిది ఆ విధంగా ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట. అది దేవభాష. అయితే ఇతర భాషలు లేవా? ఇతరమైనటువంటి భాషలు కూడా చాలా ఉన్నాయి, దేశీయ భాషలు చాలా ఉన్నాయి. ఈ భజ గోవింద శ్లోకాలు అనేటువంటివి చాలా చాలా కనువిప్పు కలిగిస్తాయి ఈనాటి తరానికి. అందుకే ఈ శ్లోకాలకి మరొక పేరు కూడా ఉన్నది, మోహముద్గరము అని. మోహము అన్నింటి మీద ఒక విపరీతమైనటువంటి అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఒక గుణం, ఆశకి అంతు పరిమితి అంటూ లేకుండా పోవటం, ఇదంతా
నేను సంపాదించాను, ఈ అధికారం నాది అనుకునేటువంటి ఒక మోహపాశం. ఈ మోహపాశం మీద ముద్గరం లాంటిది. ముద్గరము అంటే ఏంటి? ఒక పెద్ద సమ్మెట. వాస్తవం ఇదిరా మూర్ఖుడా తెలుసుకో అని చెప్పని బోధిస్తూ ఉంటారనమాట శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాలలో. ఇందులో మొత్తం 31 శ్లోకాలు ఉన్నాయి. అయితే దీనిలో కూడా మొదటి 12 శ్లోకాలు ద్వాదశ మంజరిక స్తోత్రము అని చెప్పి పేర్కొంటారు. ఈ భజగోవింద శ్లోకాలు చెప్పటానికి కూడా శంకర భగవత్పాదుల వారు ఒక సందర్భం అంటూ వచ్చింది. వారు కాశీలో శిష్యులతో నివాసం ఉంటూ ఉన్నప్పుడు గంగానదిలో స్నానం చేసేటప్పుడు ఒకచోట ఒక వృద్ధ బ్రాహ్మడు, దాదాపుగా 80 ఏళ్ళు ఉండేటువంటి ఆ బ్రాహ్మడు డుక్రుంకరణే అని చెప్పి ఒక సూత్రాన్ని వారు వల్లె వేస్తూ ఉంటారు. ఏమిటి డుక్రుంకరణే అంటే? ఇది పాణిని వ్యాకరణ గ్రంథంలో నుంచి గ్రహించబడింది. అంటే వ్యాకరణ సూత్రం అన్నమాట అది. ఆ సంస్కృతంలో ఉండేటువంటి పాణినీయ వ్యాకరణమే తెలుగులో ఉత్పడుంగులుగా మారింది. ఇప్పుడు రామః అంటాం మనం సంస్కృతంలో. దానికి ఉత్పము డుంగ్ ప్రత్యయము గనక చేరిస్తే తెలుగులో రాముడు అవుతుంది. అంటే రామః కాస్త ఉకారం వచ్చి రాము అయింది, దానికి డుంగ్ ప్రత్యయం చేరి డు అయిందనమాట. రాముడు, కృష్ణ, కృష్ణుడు, ఈ విధంగా ఏర్పడతాయి. అంటే ఇది భాషకి సంబంధించినటువంటి వ్యాకరణ సూత్రం ఇది. ఇటువంటి వ్యాకరణ సూత్రాన్ని డుక్రుంకరణే అని చెప్పి ఆయన 80 ఏళ్ళ ఆయన ఇప్పుడు వ్యాకరణ సూత్రాలు ఆయన వల్ల వేస్తూ ఉన్నాడు. ఇది అవసరమా అనిపించింది శంకర భగవత్పాదుల వారికి. ఎంతకాలము కూడా వీటితో లాభం లేదయ్యా, ఇంకా జీవితం అంటూ ఎంత ఉన్నది, అసలు ఎంతకాలం బ్రతుకుతాము, నీకేమైనా ఒక ఆలోచన ఉన్నదా అని చెప్పి అప్పుడు వారు ఆశువుగా ఈ భజగోవింద శ్లోకాలు ఒక 12 శ్లోకాలు చెప్పారట. ఆ శ్లోకాల చేత ప్రేరితులై వారి వెంట నడుస్తూ ఉండేటువంటి శిష్యులు 14 మంది, వారు 14 శ్లోకాలు చెప్పారట. 14 శ్లోకాలు రాసి గురువుగారికి చూపిస్తే శంకరుల వారికి వారు కూడా ఆశీర్వాదపూర్వకంగా మరొక 4 శ్లోకాలు చెప్పారు. అప్పటికి 30 శ్లోకాలు అయినాయి. మరి 31వ శ్లోకం ఏంటి అంటే భజగోవిందం 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 మూఢమతే అని చెప్పి మొదట్లో ఎలా చెప్పారో అది మకుటంగా స్వీకరించి ఇది ఒక పెద్ద శ్లోక గ్రంథంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం భజగోవింద శ్లోకాలు. అయితే ఇప్పుడు 31 శ్లోకాలు మాకు చెప్తారండి, ఇంత వైరాగ్యం మాకు అవసరమా అని చెప్పి అంటారేమో. అంతా చెప్పను, చాలా లోకంలో ప్రసిద్ధిగా ఉండేటువంటి శ్లోకాలే నేను తీసుకుని వాటి వివరణ మీకు ఇస్తాను. ఎందుకంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన తర్వాత అవి చాలా చాలా ప్రసిద్ధమైనటువంటివి ప్రపంచంలో. ఆ శ్లోకాలు కొంచెం సనాతన ధర్మం మీద ఆసక్తి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వినే ఉంటారు. అందుకని వాటికి అర్థం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత మాత్రమే వీటికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇందులో భజ గోవిందం, గోవిందం భజ. భజ అంటేనే అసలు భజ ధాతువుకి భక్తి అని చెప్పి పేరు. గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి భజించు అని చెప్పి 3 సార్లు అన్నారు ఇక్కడ. మూఢమతే అని బోధించారు. అంటే ఓ మూర్ఖుడా అని తెలుగులో మనం అర్థం చెప్పుకోవాలి అంటే, అయ్యో అదేంటండి అంత పెద్ద ఆయన పట్టుకుని మూర్ఖుడా అని చెప్పి తిట్టారు అంటే, నిజంగా మనమంతా కూడా ఆ స్థితిలోనే ఉన్నాం కదా. త్రికరణాలు అని చెప్పి మనం అనుకుంటాం కదా, మనోవాక్కాయ కర్మలు. ఇప్పుడు నీకు కావాల్సింది వ్యాకరణ సూత్రం కాదురా, ఆ గోవిందుడిని భజించు, ఇప్పుడైనా భజించు. ఎంతకాలం జీవిస్తావో తెలియదు, అందుకని ఇప్పుడైనా సరే ఆ గోవిందుడి యొక్క తత్వం ఏమిటో తెలుసుకో అని చెప్పి మనస్సుతోనూ వాక్కుతోనూ కర్మతోనూ కూడా ఆ గోవిందుడిని భజించు అని బోధించారు శంకర భగవత్పాదుల వారు. ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఏమిటి అంటే, ఒక సంస్కృత పండితుడు పడవ దాటుతూ ఉంటాడు నదిలో. ఆ పడవ నడిపేటువంటి వాడు ఒక బెస్తవాడు. ఆయన విద్య ఆయనది, ఈయన విద్య ఈయనది.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ సంస్కృత పండితుడు ఆ బెస్తవాడిని అడిగాడు, ఒరే అబ్బాయి నీకు సంస్కృతం వచ్చా అని చెప్పినని అడిగాడు. ఆయన ఉండే అదేమిటో నాకు తెలియదయ్యా అని చెప్పినని అన్నాడు. అయితే నీ జీవితంలో ఒక 4వ భాగం వృధా అయిపోయిందిరా అని అన్నాడు. పోనీ వ్యాకరణం వచ్చా నీకు అని ఈ సంస్కృత పండితుడు అడిగాడు. అదేమిటో నాకు అసలు తెలియదయ్యా, నేను ఇంతవరకు కూడా వినలేదు అని చెప్పాడు ఆ బెస్తవాడు. 3వ ప్రశ్న ఏమడిగాడు అంటే, నువ్వు మీమాంసా శాస్త్రం చదువుకున్నావా అని అడిగాడు. అదేంటోనయ్యా, అది ఇంతవరకు అసలు నేను వినలేదు అని చెప్పి వాడు సమాధానం చెప్పాడు. ఇప్పటికే నీ జీవితంలో 3 భాగాలు 3 వంతులు వృధా అయిపోయిందిరా అని చెప్పి ఎగతాళి చేశాడు పాండిత్య అహంకారంతో ఆ బెస్తవాడిని. వాడి విద్య వాడికి తెలుసు. ఈ లోపల ఏమైంది అంటే పడవకి చిన్న రంధ్రం పడి పడవలోకి నీళ్లు వచ్చినాయి. ఆ పడవ మునిగిపోతూ ఉన్నది. నీళ్లు వచ్చే కొద్దీ పడవ మునిగిపోతూ ఉంటుంది కదా. అప్పుడు ఆ బెస్తవాడు అడిగాడు, స్వామి మీకు ఈత వచ్చా అని చెప్పి అడిగాడు. అరే నాకు రాదురా, ఈత రాదు, ఎట్లాగా అంటే, అయితే ఇప్పుడు మీ జీవితం వృధా అయిపోయింది, మీ పాండిత్యం ఎందుకు పనికిరాలేదు కదా అని చెప్పినని. ఏం చేస్తాడు వాడు పాపం, వాడు ఏం చేయలేడు. మునిగిపోయే పడవని ఇంకేం ఎత్తుతాడు వాడు పైకి ఆ బెస్తవాడు. వాడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. వాడికి తెలిసిన విద్య, వాడు ఆ నది దాటటం విద్య వాడికి తెలుసు. అందుకని ఆయన దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పండితుడేమో ఈ తరహా కొట్టుకుంటూ ఉండిపోయాడు. కాబట్టి అందరికీ అన్ని విద్యలు రావాలని లేదు, కానీ ఆధ్యాత్మిక విద్య మాత్రం చాలా శ్రేష్టమైనటువంటిది. భగవత్ తత్వం అంటే ఏమిటి ముందు మనకి కనీసం ఒక అవగాహన ఉండాలి కదా. పాండిత్యాలతోనే జీవితాలంతా కూడా పరిపూర్ణం కావు ఎవరికి కూడా. అందుకని చాలా చాలా ఉపయోగపడేటువంటి అంశాలన్నీ కూడా భజగోవింద శ్లోకాల్లో ఉన్నాయి. దీనికి ఉపోద్ఘాతంగా మనం ముందు ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నాం అన్నమాట. పల్లవిలాగా సాగేటువంటిది. మొట్టమొదటిది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తర్వాతి భాగంలో ఈ భజగోవింద శ్లోకాలలో మరొక శ్లోకానికి ఉండేటువంటి వ్యాఖ్యానం చెప్పుకుందాం.